హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజశాలం ఆఫీషియల్. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇక్కడైతే మేము మా పాపకి ఇంజెక్షన్ వేయించాలి. 18వ నెలది అంటే వ్యాక్సిన్ వేస్తారు కదా, బూస్టరు అవన్నమాట. 18వ నెలకి వేయించాలి కదా. ఏమకి ఇప్పుడు 21 అంటే 21 నెలలు కూడా పడ్డాయి అనమాట. ఎందుకనంటే జలుబు కానీ జ్వరం కానీ ఉంటే వేయించొద్దు అని అంటారు. కొంచెం జలుబు ఉంటే పర్లేదులే, కానీ ఇప్పుడున్న చలికాలానికి కొంచెం జలుబు కాస్త అంటే చాలా ఇదిగా అవుతుంది అనమాట. నేను అందుకని ఇంకా ఆశా వర్కర్ ఫోన్ చేసి మాట్లాడుతున్నాను. అంటే గుడిబండలోనే వేయించుకుంటాను నేను వ్యాక్సిన్స్ అన్నీ మా పాపకి. ఇక్కడ అంతేం పట్టించుకున్నట్టు నాకేం అనిపించదు అనమాట. అందుకోసం చెప్పేసి ఇక గుడిబండే లేపించుకుంటాను, రిస్క్ అయినా సరే. ప్రత్యేకంగా ఆ రోజు పాపం మా ఆయనకి చాదగాట్లేదు, అంటే జ్వరం వచ్చింది కదా, షివరింగ్ అవుతున్నాడు. అంటే కొంచెం బయటికి కూర్చున్నా సరే, ఇప్పుడు ఇంకా అలా పడుకొని కొంచెం రెస్ట్ తీసుకుంటుండే పర్లేదు, బాగానే ఉంటున్నాడు. కానీ ఇక పాపకు కదా తప్పదు. నేను అన్నగా మరి ఇప్పుడు వద్దులే, శనివారం రోజు వేపిద్దాం అంటే బుధవారం శనివారం వేస్తారనమాట. లేదు రాజు, ఇప్పటికే లేట్ అయిపోయింది కదా, అవి కరెక్ట్ డోస్ పెడితేనే మంచిగా ఉంటుంది, మనం ఇప్పటికే లేట్ చేసాం కదా అని చెప్పేసి వెళ్తున్నాం అనమాట. ఫోన్ చేసింది 10 కల్లా రండి అమ్మ అంటే 10:30 బయలుదేరాం మేము. ఇంకేం చేస్తాం, పాపతో అసలు కలవదు నాకు. అంటే మా హ్యాపీ గాడికి లంచ్ కూడా ఇచ్చి వెళ్తున్నాం అనమాట. ఇక మళ్ళీ లేట్ అయితే మళ్ళీ ఎలా అని చెప్పేసి ఇక గుడిబండ అయితే వెళ్తున్నాం. ఇంకా అడ్డు రోడ్ నుంచి అయితే వెళ్ళేసాం అనమాట. గుడిబండ అడ్డు రోడ్డు ఆల్మోస్ట్ ఇప్పుడు గుడిబండ కూడా వచ్చేసాం. ఇది గుడిబండలోనే ఎంట్రన్స్లో. ఇక్కడ పక్కనే సాగర్ కొట్టు కూడా ఉంది. ఇక్కడ టిఫిన్స్ బాగా ఉంటాయి అనమాట. టిఫిన్ సెంటర్ అనమాట వాళ్ళది, ఉదయాన్నే పెడతారు. నా చిన్నతనం నుంచి ఉంది టిఫిన్ సెంటర్, సాగర్ టిఫిన్ సెంటర్ అంటే ఎవరికైనా తెలుస్తుంది. ఇక ఇక్కడే అనమాట ఇంజక్షన్స్ వేయించేది. ఆ టిఫిన్ సెంటర్ ఎదురుగానే వేస్తారు. ఇంతకుముందు వేరే దగ్గర వేసే కానీ ఇంక ఇప్పుడైతే అక్కడ వేస్తున్నారు అనమాట. ఇక లోపలికి వెళ్ళాం, ఫుల్ రష్, ఎంతమంది ఉన్నారు. నన్ను పోయినసారే రమ్మంది, కానీ ఆ రోజు ఏమంటే మందు కలపాలంట. కలిపితే ఒక 5-6 వేస్తారు అదే మందు. ఒక్కళ్ళు ఇద్దరే ఉన్నారమ్మ, ఆ మందు కలిపితే మళ్ళీ మొత్తం వేస్ట్ అయిపోద్ది. ఇంకా నెక్స్ట్ ఆ రోజు రారాదు, అందుకోసం చెప్పేసి ఆ రోజు ఆపి మళ్ళీ వెళ్తున్నాం. తను ఫోన్ చేయగానే బుధవారం రోజు ఫోన్ చేసింది, మళ్ళీ వెళ్తున్నాం. ఇంకా వెళ్ళి వేయించుకొని వచ్చినాం. కానీ పాపం 3 వేసారు. ఈ రైట్ హ్యాండ్కి లెఫ్ట్ హ్యాండ్కి తొడకి, మళ్ళీ నోట్లో 2 చుక్కలు, ఏమంటారు కళ్ళు మంచిగా కనిపించాలని కూడా, చీకటి రాకుండా కూడా ఏదో టానిక్ లాంటిది వేసారనమాట. ఏం తాగలేదు, అంతా మా మొక్కల మీదనే పోసింది, నా మీద, ఆశా వర్కర్ మీద. పట్టుకుంటే కూడా వదులని కోపంగా చూస్తుంది. వాళ్ళు నవ్వుతూ ఉన్నారు, మామ ఏందమ్మా మీ అమ్మాయి కోపంగా చూస్తుంది అనేసి. ఇంకెక్కడైతే వెళ్ళాం అనమాట. మేము వెళ్ళి రిటర్న్ కూడా అయ్యాం. నేను ఇక్కడ బ్యాక్ ఈ కెమెరాతో ఈ వీడియో ఎందుకు తీసానంటే, నాకు ఇన్స్టాలో ఒక ప్రమోషన్ వచ్చింది. జీవి మాల్ పక్కన ఐసిఐసి బ్యాంక్, అక్కడ ఎస్ఎన్ఏ స్నాప్ అని చూడండి. అక్కడ దాన్ని బర్త్డే సెలబ్రేషన్స్ చేస్తారంట, మినీ బర్త్డే సెలబ్రేషన్స్. ఆ వీడియో కావాలి మేడం, ప్రమోషన్ వీడియోని నాకు ఇన్స్టాలో పర్సనల్గా మెసేజ్ చేస్తారన్నమాట. నేను ఓకే చెప్పాను. నేను వెళ్ళేది ఇప్పటికంటే తీయలేవను, కాకపోతే కొలాబినేషన్ అయితే చేస్తానంటే, సరే మేడం కొలాబినేషన్ పేమెంట్ చెప్పండి అంటే పేమెంట్ చెప్పేసి పే చేశారు. ఆల్రెడీ వీడియో కూడా పోస్ట్ చేశాను, ఇన్స్టాలో పోస్ట్ చేసి ఇంకా యూట్యూబ్లో కూడా పోస్ట్ చేయాలి. యూట్యూబ్ గురించి నాకు ప్రత్యేకంగా మనీ ఏం లేదులే, కానీ నా సంతోషం కోసం అంటే కోదాడ తరపున నన్ను సెలెక్ట్ చేశారు కాబట్టి ఆ హ్యాపీనెస్ అనమాట. అంటే నేను కోదాడ అమ్మాయినని ఆల్మోస్ట్ తెలిసిపోయినట్టే. ఎలా అంటే కొట్టి సెర్చ్ చేయగానే నా పేరు అని, ఆ డీటెయిల్స్ అనేవి వచ్చింది. ఎందుకంటే నేను రాజశాలెం ఆఫీషియల్ ఫ్రమ్ కోదాడ అని పెట్టా, అదే ప్రొఫైల్ అనమాట నా ఇన్స్టా ఐడి వచ్చేసి. ఇంకా అదే పెట్టాం. వస్తూ మా వదిన దగ్గరికి అయితే వెళ్ళాం అనమాట. వదిన దగ్గరికి ఎందుకు వెళ్ళామంటే పాలు మా వదిన తీసుకుంటుంది, మాకు కూడా అటు సైడే గేదెలు ఉన్నాయన్నమాట. ఇక మీకు కూడా ఇక్కడే తీసుకుందాం లేరా, నాకు ప్యాకెట్ పాలు తాగితే ఏమవుతుందంటే నడుము నొప్పి వస్తుంది, అందుకని చెప్పేసి ప్యాకెట్ పాలు అసలు పూర్తిగా మానేశాను. ఎప్పుడో ఒకసారి అర్జెంట్ అయితేనే ప్యాకెట్ పాలు, లేకపోతే ఈ పాలే అనమాట. అసలు తాగకుండానే ఉంటున్నాను నేనైతే. ఇంకా మాటిని కూడా పంపించింది మా వదిన, ఇంకా మాతో పాటు పిల్లలు కూడా వచ్చేసారనమాట. ఇంటికైతే వచ్చాం. మా హ్యాపీగా కోసం పులిహార కలిపా, పులిహార ఉంది. అయితే మా అమ్మ బోని, నేను బయలుదేరే టైంలోనే బోని ఫోన్ చేసింది, ఇంటికి వెళ్ళకు అంటే గుడిబండ మా అమ్మ వాళ్ళు ఇల్లే కదా, ఇంటికి వెళ్ళకు రాజీ మేము లేము హాస్పిటల్కి వచ్చేసామంటుంది. ఎందుకు బోని అని అంటే అంత సడన్గా నాకు అసలు ఫుల్ కడుపులు నొప్పి, కళ్ళు తిరగడం, గ్యాస్ పాము, చచ్చిపోతాను ఏమో అని అనిపించింది రాజీ అంటుంది. పాపం నాకు చెప్పగానే భయం వేసింది పాపం మా అక్కని తలుచుకుంటే. అవునా సరేలే మరి నేను వెళ్ళి వెంటనే రిటర్న్ అవుతలే అనుకున్నా. ఇంకెమ్మటే వచ్చేసా. ఇంకా మా అమ్మ అక్క లేకపోతే నాకు ఏం పని చెప్పండి, వెంటనే వచ్చిన. అదే అక్క అమ్మ ఉంటే హ్యాపీగా స్కూల్ టైం దాకుండి ఆ టయానికి వచ్చి వాడిని పికప్ చేసుకొని ఇంక డైరెక్ట్గా కోదాడు వచ్చేది ఇటు ఇంటికి. ఇంకా మా అక్క చూడండి కొంచెం పర్లేదు, రిలీఫ్గానే ఉంది. అంటే నొప్పి ఉందిలే కానీ ఇంకా తట్టుకుంటుంది అటు ఇటు పాపం.
చాలా ఓపిక ఉంటుంది మా అక్కకి. ఇంకా కూర్చోబెట్టి పేలు చూస్తుంది. మా మైనా నేనేమో వీడియోస్ తీసుకుంటున్నాం అనమాట. మా మైనాకి నేను వచ్చినట్టే పండగ, నేను పోయినా పండగ. ఎందుకంటే రాజమమ్మీ వస్తే మంచి కెమెరా ఆన్ చేసేది, మంచి మంచి వీడియోస్ తీసిద్దాను. ఇంకా అక్క అమ్మ కొంచెం సేపు ఉండి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయాక మా పాప పడుకుంది. అప్పుడు పర్లేదు, బాగానే ఆడుకుంది మా మైనాతోని. ఇంకా ఐస్ పెట్టాలి కాలుకి, కానీ అసలు కాలు పాపం లేవని ఇట్లా నా కాలు అలానే పెట్టుంచింది. ఇలా బెండుగా అనేయట్లేదు, మోకాలకి నొప్పి ఉంటుందంట చెప్పిందమ్మ. 2-3 రోజులు ఇబ్బంది అనిపిస్తుంది, కానీ అస్సలు భయపడొద్దు. వెళ్ళగానే సిరప్ వేయండి, నేను రాగానే సిరప్ వేసే జ్వరం టానిక్ పారాసిటమాల్ అవి వేసాక. కానీ పాపం చూడండి నిలబట్టలేకపోతుంది, ఏడుస్తుంది. నాకు అసలు బాధ అనిపిస్తుంది, ఎందుకంటే ఎప్పుడు అలా ఉండదు. చాలా యాక్టివ్ మా పాప, చాలా తెలివి కూడా ఉంటుంది. అంతా చూస్తూనే ఉంటాం కదా డే మొత్తం, మంచిగా ఆడుకుంటుంది. అలాంటిది ఇంకా కొన్ని తట్టుకోవాలి, మరి వాళ్ళు కూడా మన మంచికే కదా వేసిందని చెప్పేసి. పాపం తొడ కూడా కొంచెం వాపైతే వచ్చింది, ఇంకా తెల్లారైతే ఇంకా వాసింది కూడా. ఇంకా వేడి నీళ్ళన్నా సరే ఐస్ పెట్టేసాం కదా, ఇప్పుడు వేడి దాంతో కాపుదాని అనేసి వేడి నీళ్ళు పెట్టడానికి వెళ్ళా. నేను ఆ వీడియో మొత్తం రికార్డ్ చేశాను స్టాండ్ పెట్టి. కానీ ఆమె ఏడుస్తుంది అనమాట. ఏడుస్తుంటే మళ్ళీ ఇది కూడా మళ్ళీ స్ట్రైక్ వేస్తారేమో యూట్యూబ్ వాళ్ళు అని చెప్పేసి ఇంకా అది మొత్తం కట్ చేసేసా. ఏడుస్తుంది ఎలాగైనా, నాకే ఇంకా పెట్టాలని కూడా అనిపించలేదు ఆ వీడియో. అందుకని చెప్పేసి కట్ చేసేసి మొత్తం ఇంకా తను ఊరుకున్నాక ఇక పడుకోబెడదాను అనేసి నేను మీదకైతే తీసుకున్నా. ఇంకా టవలి ఎందుకని ఆ టైం కాగానే దోమలు కూడా వచ్చేస్తున్నాయి. ఈ మధ్య దోమలు బాగా పెరిగిపోయినాయి అసలుకి. ఎలా అంటే బయట కూర్చోలేకపోతున్నాం కూడా, అలా వస్తున్నాయి అనమాట దోమలు. అమ్మ ఇక్కడ అసలుకే ఉండలేమని ఇంకా దోమలు ఉబ్బదీస్తుందని చెప్పేసి ఇంట్లో కన్నా పోదాం పదమ్మా అని ఇంక మా పాపను తీసుకొని అయితే ఇంట్లోకి అయితే వచ్చేసాం. ఇంత ఉబ్బగా తట్టుకోలేక వేసి అతనికి ఫోన్ చేస్తున్నాడు. అప్పుడు ఫోన్ చేసిన వితిన్ 10 minutesకే వాళ్ళు వచ్చేసారు. నిజంగా ఎంత అలర్ట్గా ఉన్నారో అంటే వాళ్ళే తీశారనమాట. ఫస్ట్ వచ్చేటప్పుడు ఏసీ కూడా ఫిట్ చేయడానికి రండి అని చెప్పగానే పాప ఉంది ఎలా చెకా చేస్తున్నాను అనేసరికి పాపం వెంటనే పంపించేశాడు. ఏసీ ఫిట్టింగ్ వాళ్ళు వచ్చారు, కానీ వాళ్ళు వచ్చి వెళ్ళిన తర్వాత నాకైతే ఫుల్ పనిపడింది. చూస్తారు కదా వీడియో మొత్తం చూడండి, అర్థమవుతుంటుంది. ఎందుకంటే ఏసీ కోసమని హోల్ పెడతారు కదా, అక్కడ మొత్తం డస్ట్ పడడం ప్లస్ సర్వీసింగ్ కూడా చేశారనమాట. ఏసీ సర్వీసింగ్ కూడా ఇంకా ఇవన్నీ ఎక్కడ ఒక్కడ ఉండిపోయినాయి. నైట్ పడుకునేసరికి కూడా 12 అయిపోయింది. మార్నింగ్ అయితే అసలు లేవలేదు కూడా, ఎందుకంటే ఇక అంతే ఇంకా పనే సరిపోయింది రోజంతా. ఎలాగున్నా సరే ఇంకా మా అమ్మ ఉంది కాబట్టి మధ్యాహ్నం వరకు ఇంట్లో పని అంటే అంట్లో అవన్నీ కడిగేసి అసలు నాకు ఒక్క పని కూడా ఉంచదు మా అమ్మ వస్తే. మా అమ్మే చేసేది. ఇప్పటికీ చెప్తే నమ్ముతారో నమ్మరో కానీ అంటే అప్పుడప్పుడు వీడియోస్ కూడా తీస్తూ ఉంటాం మా అమ్మ చేసేవి కూడా. కానీ పాపం మా అమ్మ కూడా అమ్మ నన్ను దీమాకమ్మా అని చెప్తుంది అనమాట. ఇంకొద్దులే అని చెప్పేసి ఇంక ఇంట్లోకి అయితే వెళ్ళిపోయాం, బాగా ఉబ్బదీస్తుందని. ఇంకేసి వాళ్ళు చూడండి గీస్తున్నారు, స్కెచ్ గీస్తున్నారు ఎక్కడెక్కడ పెట్టాలా అని. కానీ మాకు అక్కడ మైనస్ ఏంటంటే అది ప్లగ్ పెట్టడానికి ఏమంటారు దాన్ని, ప్లగ్ బోర్డ్ని ఏదో అంటారు కదా, అదనేది లేదనమాట. సరే ఎక్కడో అక్కడ అడ్జస్ట్ చేయండి ప్రస్తుతానికి అనేసి ఇంకా చెప్తున్నారు. నేనేమో ఇంకా బయట ఎక్కడ కూర్చున్నాను అనమాట. వాళ్ళంతా లోపల ఉన్నారు. మా ఎదురుగా అనమాట ఇది సిట్టింగ్ ఏరియాలో అక్కడ బల్లాలు వేసి ఉంటాయి మా ఎదురుగా. ఇంకా నేను మా పాప వెళ్ళి కూర్చున్నాం. మా పాప కొంచెం అప్పుడైతే కొంచెం యాక్టివ్గా నడుస్తుంది, అప్పటి వరకు నడవలేదు. వాళ్ళ డాడీ పట్టుకొని వస్తుండే కదా నడుస్తుంది. అంతసేపు నా మీద కూర్చోవడం ఏడవడం ఇవే చేసింది. అప్పుడు కూడా చూడండి ఎలా చేస్తుందో. అక్కడ కూర్చున్నా సరే అక్కడ కూడా ఫుల్ దోమలు ఉన్నాయి. అమ్మ వద్దులేమ్మా ఈ దోమలు కరిస్తే మళ్ళీ ఇంకా లేనిపోని రోగాలు వస్తాయని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి అయితే వచ్చేసాం అనమాట. ఇంకా సర్వీసింగ్ చేస్తున్నారు. తెచ్చిన కానీ సర్వీసింగ్ చేయలేదు. నిజంగా ఎంత డస్ట్ వచ్చిందో నేనైతే కళ్ళారా చూసా. పర్లేదు బాగా చేసిండు ఈ అన్నయ్య సర్వీసింగ్. ప్రతిదీ గెలుపుకుంటా చేసుకుంటా చేసిన అనమాట. ఏంది అంత డల్గా ఉన్నామంటే చదవట్లేదు రాజు, మొత్తానికి శివరంగా అవుతుందని పాపం కూర్చున్నాడు అనమాట. అంతసేపు చైర్స్ ఖాళీలో మాకు, ఎందుకంటే వాళ్ళు చైర్స్ మీద వేసి నిలబడడం అవేవో చేస్తున్నారు. ఇంకా అమ్మయ్య ఇంకా వీటితో పని లేదనేసరికి కూర్చొని ఉండిపోయాను. కూర్చొని చూస్తున్నాను అనమాట చేస్తుంటే సర్వీసింగ్ బాగా నీట్గా. అంటే అంత డస్ట్ ఉండిపోయింది నిజంగా. వాస్తవానికి మేము ఉన్నప్పుడు అక్కడ మా ఇంటి పైన ఓనర్స్ వాళ్ళు ఇల్లు కన్స్ట్రక్షన్ అనమాట. డస్ట్ అంతా ఏమో పడేది, ఇంట్లోకి కూడా వచ్చేది. అలా ఫుల్ డస్ట్ ఉండిపోయింది. ఇంక ఇప్పుడైతే ఏసీ గాలి కూడా మంచిగా వచ్చిందన్న అని చెప్పి ఓన్లీ ఫిట్టింగ్ చేశారు. వైర్ కలెక్షన్ అయితే పెట్టొద్దన్నారు, ఎందుకంటే సర్వీసింగ్ ఇప్పుడే కదన్నా చేసింది, అప్పుడే పెడితే బాగోదు, డైరెక్ట్గా ఎక్కిస్తాను అసలుకే లేట్ అయిపోయిందని చెప్పేసి అక్కడైతే పెట్టారనమాట ఏసీ. కానీ చాలా కష్టపడ్డారు, ఎందుకంటే పైన సీలింగ్ ఉంది, ఇక్కడేమో పెడదానంటే ఇక్కడ పిల్లర్ ఉందన్న ఎట్లా పెట్టాలని
పాపం చాలాసేపు ఆలోచించి ఇంకా అక్కడైతే పెట్టేశారు మొత్తానికైతే. ఇక పెడుతున్నారు ఇవన్నీ పాపం బాగా కష్టపడింది. అంటే పైకెక్కి అంత బరువును కూడా మోస్తూ ఆ క్లిప్పులు కూడా సరిగ్గా పట్టట్లేదు అని మళ్ళీ తీసేసి మళ్ళీ పెట్టిండు అనమాట. వెళ్ళేటప్పుడు ఏమన్నానంటే పాప అన్న ఇక్కడ రాలేదు అంటే కూలింగ్ సరిగ్గా కావట్లేదని మీకు అనిపిస్తే చెప్పండి, మళ్ళీ తీసి మళ్ళీ వేరే దగ్గర పెడతాం, ఇబ్బంది ఏం లేదు, మీరు ఇబ్బంది పడదు, ఎందుకంటే కస్టమర్ సాటిస్ఫై అవ్వాలి అంతే అన్న అని చెప్పిండు అనమాట. సర్లేని ఇంకా వాళ్ళు వెళ్ళాక రైస్ పెట్టా, మాడిపోయింది. ఈ స్టీల్ దాంట్లో పెడితే అంతే ఉంటుంది, కాకపోతే నాకు గ్యాస్ వైరు అక్కడి నుంచి వచ్చిందనమాట, నాకు కనిపించలేదు సరిగ్గా, అందుకోసం చెప్పేసి ఇంకా సరైతే మాడిపోయింది అని చెప్పేసి ఇక అలానే ఉండిపోయా. ఇలాంటి టాపిక్ సేమ్ మా ఊర్లో మా ఉషా వదినకు కూడా ఉందనమాట, అందుకే చూపిస్తున్నా. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్.